హాయ్ హలో అందరికీ నమస్తే. జగన్మోహన్ రెడ్డి అంటేనే తడిసిపోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకే పరిస్థితికి వచ్చారనేటువంటిది ఇప్పుడు ఒక చర్చ. జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్కి సంబంధించి దీపావళి పండుగకి సంబంధించి కొన్ని ఫోటోలు బయటకు వచ్చినాయి. దాని తర్వాత జనసేన టీడీపీ నుంచి వస్తున్నటువంటి కామెంట్స్, వాటికి ఇటువైపు నుంచి దిమ్మ తిరిగేటువంటి కామెంట్స్, పరువు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళది. ఏ రకంగా వచ్చింది ఏంటనేది ఒకసారి మన వీడియోలో చూద్దాము. ఎక్కడైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విధానపరమైన నిర్ణయాలు, ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయాలు తీసుకొని ఉంటే దానివల్ల నష్టపోయి ఉంటే ఈ రకంగా మీరు చేశారని ప్రశ్నించవచ్చు. అందులో ఏమాత్రం డౌట్ లేదు, వాళ్ళ హక్కు కూడా. అది వదిలేసి ఏం చెప్పినా స్కామ్ అన్నా ఏదన్నా దానికి ఆధారాలు లేవు, ఏమి లేవు, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని అప్పుడు ఏం చేయాలంటే నీచమైన స్థాయికి దిగజారిపోయారు. జగన్ వేసుకునే చెప్పులు, జగన్ వేసుకునే షర్టు, జగన్ వంగినాడా, జగన్ నిలబడ్డాడా, జగన్ లోపల వేసుకునే డ్రైయర్ ఏంది, ఇంత నీచమైనటువంటి పోస్టులా, ఇంత నీచమైనటువంటి రాజకీయమా? ఒకసారి చూడండి ఎట్లా ఉంది వీళ్ళ వ్యవహారం. ఇక్కడంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వేసుకున్న షర్ట్ అంట 69,000 అంట. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత వేసుకున్నటువంటి షర్టు 1,500 అంట. బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నాడు. ఇప్పుడు జగన్ లండన్ పోయినప్పుడు కామన్గా డ్రెస్ మారుస్తాడు, ఇక్కడ పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి వైట్ వేసుకుంటాడు. అసలు విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు నుంచే వైట్ షర్ట్ వేసుకున్నాడు. 2017, 2016, 17, 18 ఆ టైంలో కూడా వైట్ షర్టే ఉంది జగన్మోహన్ రెడ్డికి. అంటే జగన్మోహన్ రెడ్డి బ్లూ షర్ట్ వేసుకుంటే ప్రాబ్లం ఏంది మీకు? నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి దివాలా తీసినాడంట, ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత అప్పుడు కోట్లు సంపాదించి దివాలా తీసినాడంట, అందుకే ఈ పరిస్థితి అంట. కొంచెం నాకు తెలివి ఉండాలి. వాస్తవాలు ఏంటి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు, అసలు వీళ్ళు రాజకీయాలకి రాకముందు వాళ్ళకున్న ఆస్తులు ఎన్ని? బొచ్చడి ఆస్తులు వాళ్ళకి. వాళ్ళు అప్పుడే రాయల్ లైఫ్ వాళ్ళది. ఈ రకంగా పెట్టినప్పుడు వాళ్ళు ఊకుంటారా? వైసీపీ ఫ్యాన్స్ ఊకుంటారా? చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి పొలాలు ఎన్ని, ఇప్పుడున్నటువంటి ఆస్తులు ఎన్ని? దేశంలోనే నెంబర్ 1 ధనిక సీఎం చంద్రబాబు నాయుడు. మరి ఈ సంగతి ఏంటని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇదే లేపి తన్నించుకోవడం అంటారు దీన్నే, పరువు పోగొట్టుకోవడం అంటారు దీన్నే. మరొకటి చూడండి, ఇక్కడ టెంకాయ కొట్టడానికి కూడా వంగలేని జగన్ని, 11 సీట్లకు తెచ్చిన జగన్ని హిందూ పండుగలు చేసుకోవడానికి వంగిపిచ్చేలా చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి టెంకాయ కొట్టడానికి వంగలేదంట. ఒక్కసారి చూపిస్తా చూడండి మీకు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి వంకి టెంకాయ కొడతా ఉన్నాడు. అందుకే అన్నారు ఎవరు, భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు టాపాసులు కాల్సి ఫోటో పెడితే అన్న కొన్ని కళ్ళు మండిపోతాయి, ఎందుకు పెట్టారు, ఎందుకు రిలీజ్ చేస్తారు ఇవి, అటువైపు ఇంకా మంటలు మొదలు పెడతారో చూడండి, ఇంకా టార్గెట్ చేస్తారో చూడండి అని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబంతో పండగ చేసుకున్నట్టు తప్పేనా? దాన్ని కూడా తప్పు పట్టాలా? దాన్ని కూడా మన రాజకీయం కోసం వాడుకోవాలా? దాన్ని వాడుకొని ప్రజలతోని తిట్లు తినాలా? తిట్లు తింటున్నారు కదా ఇప్పుడు. మీ బాబు జగన్మోహన్ రెడ్డి మీ పవన్ కళ్యాణ్ లాగా దీపాలు వెలిగిస్తే దాంట్లో సిగరెట్ అంటించుకునే రకం కాదని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. సనాతన ధర్మం పేరు చెప్పి ఏ రకంగా ఎలగబెడుతున్నారు, హిందూ ధర్మాన్ని ఏ రకంగా పాడు చేస్తున్నారు అనేది కౌంటర్ వేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంట ఒక నరకాసురుడే దీపావళి చేసుకోవడం విచిత్రం అని చెప్పి కామెంట్ పెట్టారు. అటువైపు నుంచి చేసుకున్నారు వాళ్ళు కూడా. పుష్కరాలు స్వయంగా 20 మందిని అన్యాయంగా పొట్టను పెట్టుకున్నప్పుడే నరకాసురుడే ఇప్పటి నారాసురుడు దీపావళి చేసుకోవడం ఎక్కడా చూడలేదు. కలికాలం ఎంత ప్రయత్నించినా కొన్ని అతకవు. జగన్మోహన్ రెడ్డి దీపాలు వెలిగిస్తే మీరు కాంట్రవర్సీ చేశారు దాన్ని ఏదో ఫోటో పెట్టి నరకాసురుడు అన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా వేసుకున్నారు నరకాసురుడు. ఇట్లా ఉంటుంది మీరు చేసే పనుల వల్ల. నరకాసురుడు దీపాలు వెలిగిస్తున్నాడు అని చెప్పి. ఇక్కడ ఎల్లో చుచ్చుబుడ్డి వంగబెట్టింది అనొచ్చా? ఈ చుచ్చుబుడ్డి అంటే ఎల్లో అంట. నేను 2019లో వంగబెట్టినది మర్చిపోయినారా? 2029లో కూడా వంగ పెడతారు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి వేసుకున్నారు. పబ్లిక్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏమైనా తెలివి ఉందా మీకు? ఇది తప్ప వేరే ఏం లేదా? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి అనే చర్చ. జగన్మోహన్ రెడ్డి పండగ చేసుకుంటే మీకు వచ్చింది ఏందయ్యా? జగన్మోహన్ రెడ్డి చుచ్చుబుడ్డి కాలిస్తే మీకేందయ్యా? మరి ఇదే ఇప్పుడు ఎల్లో చుచ్చుబుడ్డి అంటున్నారు కదా, ఆ జగన్మోహన్ రెడ్డి బ్లూ పార్టీ తీసుకొచ్చిన పథకాలన్నీ కాపీ కొడుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి చేసేవన్నీ కూడా మీ క్రెడిట్లు వేసుకుంటున్నారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు చెప్పుకుంటే తప్ప మీకు ప్రజలు మీకు ఓట్లు వేసే పరిస్థితి లేదని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఇది మరీ విచిత్రం చూడండి. ఇంకా ఎంత నీచానికి దిగజారిపోయినారండి ఇవి. జగన్మోహన్ రెడ్డి వేసుకున్నటువంటి షూకి సంబంధించి ఎసిక్స్ జెల్ నింబూస్ 26 ఇది ఉమెన్స్ వేసుకునే షూ వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎంతైనా మాజీ మహిళా ముఖ్యమంత్రి కదా, ఇది మామూలే అని చెప్పి కామెంటు. అంటే జగన్మోహన్ రెడ్డి వేసుకునే షూలను కూడా నాకుతా ఉన్నారు. వాస్తవాలు ఏంటి తెలుసా? ఎసిక్స్ అనేది ఇది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. దీని కాస్ట్ 15,000 నుంచి 25,000 మధ్యలో ఉంటుంది ఈ షూ కాస్ట్. మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయండి.
ఈ బ్రాండ్కి సంబంధించి. షూ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇది మెన్నా లేకుంటే ఉమెన్ వాడే షూవా జగన్మోహన్ రెడ్డి వేసుకున్నది అనేది మీరు కావాలంటే చూడండి. ఇంత నీచమైన పోస్ట్ పెట్టడానికి కొంచెం సిగ్గు ఉండాలి కదా మనకు. వెతకండి, మీరు చాట్ జీపీటీని అడగండి, గ్రోకుని అడగండి, ఇంకా ఎక్కడైనా అడగండి, ఆన్లైన్లో చూడండి, మీరు ఇది సెర్చ్ చేయండి. ఆల్రెడీ మీకు కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ, ఎసిక్స్ మెన్స్ జెల్ నింబూస్ 27 ఈ షూకి సంబంధించి చూడండి. జగన్ వేసుకునేది మెన్ షూనా ఉమెన్ షూనా అనేది తెలుస్తుంది. ఇప్పుడు అదే అంటారు, బఫూన్లకు తెలియదు, అసలు ఇంటర్నేషనల్ బ్రాండర్ బాబు, ఇది కూడా మీకు తెలియదని మాకు ఒక క్లారిటీ వచ్చింది, మీ బతుకులు ఇంతే అని క్లారిటీ వచ్చిందని చెప్పి వేసుకుంటున్నారు వీళ్ళు. ఎవరు పరుగు పోయిందయ్యా? ప్రశ్నించడానికి చాలా ఉన్నాయి, పోస్ట్ పెట్టడానికి చాలా ఉన్నాయి. కొన్ని లక్షల మంది ప్రాణాలు పనంగా పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీని మూసేశారు. నెట్వర్క్ ఆసుపత్రులు ధర్నాకు దిగుతూ ఉన్నాయి పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పి. అది చెల్లించకుండా ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటే దాని గురించి మనం మాట్లాడడం, దాని గురించి మనం ప్రశ్నించడం, దాని గురించి పోస్ట్ పెట్టాం. తుర్కపాలెంలో ప్రాణాలు పోతున్న మిస్టరీ, దాని గురించి ఎవడు మాట్లాడు. టీడీపీ పార్టీ నాయకుల ఫేక్ లిక్కర్, దాంతో ప్రాణాలు కోల్పోయింది, దాని గురించి ఎవరు మాట్లాడు. కరెంటు ఛార్జీలు పెరిగినాయి, దాని గురించి ఎవరు మాట్లాడరు. చెత్తపై యూజర్ ఛార్జీలు అంట, దాని గురించి ఎవడు మాట్లాడు, దాని గురించి ఎవడు పోస్ట్ పెట్టాడు. సీఎం ఇంటికి మరమ్మతులకు, బాత్రూంలకు, దానికి తెలియదు 1,7 రూపాయలు విడుదల చేశారు. మీ సొమ్మేరు బాబు, ఈ మొత్తం కూడా మీ సొమ్మే ఖర్చు పెడతా ఉన్నారు. ఆరోగ్యశ్రీ ఆగిపోతే మీ ఇంట్లో ఏదైనా జరిగితే మీ ఇంట్లో ప్రాణాలకు ఇబ్బంది. చెత్త పని అంటే మీరు కట్టాల్సిందే. వీటి గురించి అడగండి. జగన్మోహన్ రెడ్డి యా షర్ట్ వేసుకుంటే ఏమి, జగన్మోహన్ రెడ్డి యా డ్రాయర్ వేసుకుంటే ఏమి, జగన్మోహన్ రెడ్డి యా షూ వేసుకుంటే ఏమి, ఏమన్నా మీకు ఉపయోగపడేది ఉందా దానివల్ల? ఇది అడగండి. పవన్ కళ్యాణ్ అభిమానించినంత మాత్రాన్ని కరెంటు బిల్లు వదిలేస్తున్నారా నీకు? ఈ రకంగా పోస్ట్ పెడితే నీకు ఫ్రీ వస్తున్నాయా? రావు కదా. పండగ పూట కూడా పరువు పోగొట్టుకోవడం అవసరమా? ఫేక్ పోస్టులు పెట్టి, చెత్త పోస్టులు పెట్టి ప్రజల చేత తిట్టించుకోవడం. మరి అనమంటే ఎందుకు అనుకుంటూ ఉంటారు వైసీపీ వాళ్ళు? బూట్లు నాకే పనులు తగ్గించుకోండి అని అంటారు. అన్నప్పుడు ఇదిగో చూసారా ఈ మాట అనేస్తారని చెప్పి మళ్ళీ కామెంట్స్.